ఇప్పుడు బాలాగారు ముఖ్యంగా బీహార్ దేశవ్యాప్తంగా కూడా బీహార్ వైపే దేశం చూస్తున్న పరిస్థితి. అక్కడ రాహుల్ గాంధీ గారు బలంగా ఓట్ చోరీ జరిగిందనే ఒక ఆయుధాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ ఎంపీ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు ఏపీలో ఎందుకు ఓట్ చోరీ జరిగిందని ఎందుకు అంటలేరు అసలు? అంటే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా అంటే ఏం చెప్తారు? ఐ డోంట్ నో. బికాజ్ ఎందుకంటే అది రాహుల్ గాంధీని అడగాలి. ఈవీఎం ట్యాంపరింగ్ అయిందా అది రాహుల్ గాంధీని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఉన్నారు. మరి ఆవిడ ఏం చేస్తుందో మనకు తెలియదు. ఎందుకు ఆవిడ క్వశ్చన్స్ రైజ్ చేయట్లేదో తెలియదు. ఐ డోంట్ నో. జగన్మోహన్ రెడ్డి రేస్ చేయాలి కదా ప్రశ్న. మోడీకి జగన్మోహన్ రెడ్డి మోడీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రేస్ చేస్తాడు? 12% ఓట్ ట్యాంపరింగ్ అయింది, ఈవీఎం ట్యాంపరింగ్ అయింది చెప్పేసి గగ్గోలు పెట్టారు కదా వైసీపీ నాయకులు. కరెక్టే. ఇప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఇది ఇష్యూ లేపిందే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? ట్యాంపరింగ్ అయిందని చెప్పేసి డే 1 తెలిస్తేనే కామ్ అయిపోయారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ కామ్ అయిపోయారు. ఈపీ లేదు, ఏం వేయలేదు. బట్ ఇంకా అలాంటప్పుడు నెక్స్ట్ రేస్ చేసే ఛాన్స్ లేదు. వాళ్ళు ఒకటే బిలీవ్ చేస్తున్నారేంటి, ప్రజలు ఓటేస్తే మేము గెలుస్తామని బిలీవ్ సిస్టంలో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ ఏం చేసింది? ఒక స్టెప్ ముందుకేసి లేదు ఇక్కడ ఓటు చోరు జరిగిందని చూపించింది. ఇప్పుడు రేస్ చేయాల్సింది ఎవరు? బలంగా కాంగ్రెస్ వాళ్ళే. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రేస్ చేయట్లా? ఎందుకు రేస్ చేయట్లేదు? రేస్ చేసింది కదా ఆమె. ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఎందుకు పెద్ద ఉద్యమంలా చేయట్లేదు? కాంగ్రెస్ వైసీపీ నాయకులు చేయాలి కదా సార్. మళ్ళీ మీకు మీరు మళ్ళీ పాయింట్ మిస్ అవుతున్నారు. వైసీపీ నాయకులు డే 1 వాళ్ళు ఎంత ట్యాంపరింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ జనాలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు వదిలేశారు. ఇలా మోసం చేసే దాని మీద వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు. అంటే వాళ్ళకంటే ఒక ఐడియాలజీ ఉంది, పైన అదృశ్య శక్తి ఉందని చెప్తున్నారు. దట్స్ వాట్ అండి, నేను అదే అంటున్నా. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకంటే ఒక ఐడియాలజీ ఉంది. ఏంటి? ఇలాంటి చెత్త నీచమైన రాజకీయాలు మేము చెయ్యం, మేము అలాంటి ఇవి కూడా చెయ్యమని పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమంటున్నారు? నెక్స్ట్ టర్మ్ వస్తుంది, ప్రజలు ఓట్లేస్తారు, మేము గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు రేస్ చేస్తారు? యూజ్ ఏంటి? ఇప్పుడు అవి రేస్ చేయడం వల్ల ఉపయోగం లేదు, వాళ్ళకి యూజ్లెస్. ఎవరికి యూజ్? కాంగ్రెస్ వాళ్ళకి. మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ కదా రేస్ చేయాలి. జగన్ గారు కూడా అదే చెప్పారు. రాహుల్ గాంధీ ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? అమరావతి ఇష్యూ మీద. ట్రూ, కరెక్ట్ కదా. మరి ఈవీఎం ట్యాంపరింగ్ మీద మరి ఎందుకు మాట్లాడట్లేదు? బికాస్ రాహుల్ గాంధీ అండ్ ఈ టీడీపీ కూటమిలో ఉన్న వాళ్ళందరూ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడితే మళ్ళీ వివేక కేసు ఉంది, లిక్కర్ స్కామ్ ఉందని మాట్లాడతలేరంట. ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ప్రజల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి లిక్కర్ స్కాము, వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు వాళ్ళకి ఏం అవసరం? నాకు అర్థం కాల. మీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేసేది కేసులకు కోర్టులు చూసుకుంటాయి. ఆల్రెడీ కోర్టుల్లో సబ్జుడిస్ మ్యాటర్. మీరు రాజకీయం చేసేది దేని మీద? అసలు రాజకీయం అంటే అర్థం ఏంటి? కేసుల గురించి వాటి గురించి మాట్లాడుకోవడమా? ప్రజలు ఏం చేస్తున్నారో, ప్రజలకు ఏం కావాలో దాని గురించి మాట్లాడండి. విమర్శలు చేశారు, దాని గురించి మాట్లాడినాయి. అసలు ఏ రోజులు వాళ్ళు అక్కడ ఉంటారు చెప్పండి, నాకు అర్థం కాలే. ఇప్పుడు అక్కడ నాయకురాలు ఎక్కడ ఉండిద్ది? ఆవిడ విజయవాడలో ఉంటుంది. మరి విజయవాడలో ఉందా? హైదరాబాద్? వాళ్ళ పార్టీ ఆఫీస్ విజయవాడే కదా. పార్టీ ఆఫీస్ విజయవాడనే, నాయకురాలు ఇక్కడ కదా ఉండేది, హైదరాబాద్ కదా. అసలు అక్కడ ఓటు ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ హైదరాబాద్లో ఉందని తెలుసు ఓటు. ఓకే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు ఏం జరిగే అవకాశం ఉంది? బెయిల్ రద్దే అవకాశం ఉందా అవినాష్ రెడ్డికి? ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు సార్? ఒకటండి, నేను స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పాను మీకు. జైల్ ఈస్ ఎక్సెప్షన్, బెయిల్ ఈస్ రైట్. ఏ వ్యక్తికైనా బెయిల్ అనేది ఒక రైట్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రోన్ గిల్టీ. ఈవెన్ గిల్టీ ఫీల్ అయినా అపీల్ వేసుకున్నప్పుడు మళ్ళీ బెయిల్ ఇస్తారు. పెరోల్స్ మనం రీసెంట్గా చూసాం. మరి కన్విక్షన్ అయిన పర్సన్కి కూడా పెరోల్స్ ఇస్తున్నారు కదా. ఎందుకు పెరోల్ ఇస్తారు? కొంచెం స్వేచ్ఛ అనేది ఉంటుంది ఎవరికైనా కూడా. సో అది కామన్. అది దాన్నే బలంగా ఆయుధంగా వాడారా టీడీపీ నాయకులు. హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పి. అంతే కదా, హూ కిల్డ్ బాబాయ్ అన్నారు. ఓకే, ఇప్పుడు పాపం అమ్మాయి వాళ్ళ అమ్మ కర్నూలులో ఒక రేప్ జరిగి అమ్మాయిని చంపేశారు. మన జనసేన నాయకుడు ఎక్కువగా మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంటే ఆయనకు సెన్స్ లేదు కాబట్టి నాకు సెన్స్ లేకుండా ఉంటుంది కదా. నాకైతే సెన్స్ అయితే ఉంది కదా. ఇప్పుడు హూ కిల్ దట్ గర్ల్, హూ రేప్ దట్ గర్ల్, who promise that family, I am there, I am here, I will protect you అని చెప్పేసి మీరే కదా. మరి ఏం చేశారు? ఈరోజు పాప మా అమ్మ నడవలేని పరిస్థితుల్లో పాదయాత్ర అని చెప్పి పర్మిషన్ కూడా ఇవ్వలేకపోతున్నారంట. మరి నువ్వు ఇంకేం చేసినట్టు? ఆయన ఏం స్టాండ్ అయినట్టు? వాళ్ళమ్మ ప్రశ్నిస్తుంది ఈరోజు. ఈ ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వలేని మీరేం చేస్తారు ఇంకంటుందామా? మీరు నాకు న్యాయం చేస్తారా అంటుందామా? అషేమ్డ్ ఆఫ్ మిస్టర్ లీడర్స్, అషేమ్డ్ యువర్ సెల్ఫ్. సిగ్గుండాలి కాస్తైనా. ఒక వ్యక్తికి మనం మాట ఇచ్చామంటే మనం ప్రాణాలు పోయిన మాట తప్పకూడదు.
అలాంటప్పుడు మాట ఇవ్వకు. నువ్వేదో అనుకుంటావు 4 గోడల మధ్యలో నువ్వు చెప్పేది కరెక్ట్ అనుకుంటావు. నా లాంటి వాడి ముందర కూర్చో, 1-to-1 డిబేట్ చేయి, నువ్వేంటో నీ టాలెంట్ ఏంటో మొత్తం బయటపడుతుంది. నువ్వు చేయలేవు, ఎందుకంటే మా దాంట్లో కూర్చుంటే బట్టలన్నీ ఊడిపోతాయి. ఎంతనా? అందుకే వాళ్ళు కూర్చోరు మాతో. ఇప్పుడు ఏపీలో 4 లక్షల మందికి పింఛన్లు కట్ చేశారట్టుగా, నమ్ముతారా? యా, చాలా మంది రోడ్డు మీదకి వచ్చారు కదండి. నమ్మడం ఏముంది, అక్కడ కళ్ళారా కనిపిస్తున్నాయి కదా. ఫేక్ ప్రచారం చేశారు వైసీపీ నాయకులు, అదంతా ఫేక్ అని చెప్పి. మరి రోడ్డు మీద కనిపించిన కళ్ళు కనిపించట్లేదా మీకు? వాళ్ళు వికలాంగులు కదా, కొంపతీసి దాన్ని కూడా ఏఏలో డెవలప్ చేశారా ఏంటి? రేపు అన్నా అంటారు ఈ మీడియాలో, లేదు అది ఎంత అబద్ధము, ఏఏలో డెవలప్ చేశారు. అటు ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి 4 లక్షల పెన్షన్లు కట్ చేశారని అనుకోవచ్చా? నేను ఒకటైతే చెప్పగలుగుతానండి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకు చిత్తశుద్ధి లేదంటే మీకు వచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ రీజన్ చెప్తాను చూడండి. అంటే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారండి. అమరావతిలో చెట్లు నరకడం కోసము కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అన్నారు. నరికిందేమో కొన్ని చెట్లు, డబ్బులేమో స్కామ్. మీకు తెలుసు అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి తెలుసు ఒక చెట్టును కొట్టేస్తే మళ్ళీ పెరిగిద్దని చెప్పేసి అని. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్బులు దాన్ని మొత్తం అంతా వేస్ట్ చేశారంటే, స్కామ్ చేశారంటే, ఇంకా మీరేం ఇంటలెక్చువల్స్ నాకు అర్థం కాలా. నువ్వు ఎక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నావో అక్కడ నువ్వు క్లీనప్ చేసుకుంటావు, కానీ మొత్తం నేను అమరావతి అంతా డెవలప్ చేస్తున్నాను అని చెప్పేసి కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. ఆ డబ్బులు ఏమైపోయాయి? నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు స్కామ్, అదే నీకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్బులు ఇవ్వడానికి నీకు చిత్తశుద్ధి ఉంది, కానీ ప్రజల కోసం కానీ ప్రజల అభివృద్ధి కోసం కానీ. ఇప్పుడు ఇదే ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ నారా లోకేష్, వాట్ యూ టోల్డ్ మ్యాన్ వెన్ యూఆర్ క్యాంపెయినింగ్, వాట్ యూ టోల్డ్ టు ద పీపుల్? ఏమని చెప్పావు నువ్వు? మీకు ఇచ్చే డబ్బుల్లోంచి మళ్ళీ 1000 రూపాయలు తీసేసుకుంటున్నాడు. వాట్ యూ డూయింగ్ నౌ? కాంట్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్? ఇప్పుడు 2000 తీసుకుంటున్నావు. ఇట్ ఈస్ నాట్ అ చీటింగ్? షుడ్ వీ నీడ్ టు బిలీవ్ యూ? అంటే స్కూల్స్కి మరమ్మతులకు ఆ పైసలు అని చెప్పి. ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు అలాంటప్పుడు 13,000, అన్నప్పుడు నువ్వు 13,000, నువ్వు 2,000 రూపీస్ నువ్వు బ్యాక్స్ నుంచి ఇచ్చుకో, చెప్పాల్సిన అవసరం ఏముంది? యువర్ క్లైమింగ్ యువర్ గెటింగ్ ఏ అటెన్షన్. 2,000కి నీకు అటెన్షన్ వస్తుంది, అక్కడ 15,000 అనే అటెన్షన్ నువ్వు తీసుకొని ఇట్స్ అ ప్యూర్లీ చీటింగ్. ఇట్ ఈస్ అ డెమోగ్రఫీ చీటింగ్. ఇది ఒక డెమోగ్రఫీ చీటింగ్ అని నేను ఎందుకంటున్నా అంటే, ప్రజలకు నువ్వు చెప్పింది ఒకటే, అండ్ డెమోక్రసీ చీటింగ్ కూడా ఇది. ఎందుకు డెమోక్రసీ చీటింగ్ అంటారు? డెమోక్రసీకి మించింది కాన్స్టిట్యూషన్తో కాదండి, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ డెమోక్రసీని బేస్ చేసుకునే, డెమోక్రసీ కావాలనుకున్నది కాన్స్టిట్యూషన్, మనం రాసుకున్నది అది. దట్స్ వై ద ప్రియాంబుల్ సేస్ వాట్ సేస్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటది. మన కోసం రాసుకున్నది అది. మనలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మమ్మల్ని మోసం చేసి, మనల్ని చీటింగ్ చేసి, దశాలుగా మనల్ని దఫాలుగా మనల్ని మోసాలు, దగాలు, కుట్రలు చేసుకుంటూ వచ్చి వాళ్ళు మాత్రం బాగుపడుతూ కూర్చుంటే ఇంతకంటే ఇంకెవరిని నమ్మాలి మనము? నాకు తెలిసి అంటే ఇప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్తో ఉన్న గవర్నమెంట్స్ కంటే ప్రీవియసే బాగుండేదేమో అనిపిస్తుంది. అప్పుడు మనం చూడలేదు, కానీ అప్పటికిప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏముంది చెప్పండి నాకు? రాజుల కాలంకి బ్రిటిష్ కాలంకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? అప్పుడు బానిసత్వం ఉండే, ఇప్పుడు కూడా అదే కదా. అప్పుడే బయట తిరగలేదా స్వేచ్ఛగా? ఇప్పుడు సామ్రాజ్యవాదం, ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ. ఎప్పుడు ఏం వ్యవస్థ? అప్పుడు సామ్రాజ్యవాదం ఉండే, ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ. అంటే అర్థమేంటి? ఇప్పుడు మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థలోనే కదండి ప్రభుత్వాలు ప్రెసెంట్. మరి అంటే ఇప్పుడు యూజ్ ఏముందండి డెమోక్రసీ? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డెమోక్రసీ దెన్ కాల్ యాజ్ అ క్యాపిటల్ గవర్నమెంట్. ఎవరు డబ్బులు అయితే వాడు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పొచ్చు కదా హ్యాపీగా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమరావతి స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం అనుకుంటున్నాం కదా. కెన్ యూ గో అండ్ బై ల్యాండ్ దేర్? కొనగలుగుతారా మీరు? మరి ఇంకా ఎక్కడ మనమే ల్యాండ్ కొనలేని పరిస్థితులు ఉంటే ఇంక రాజధాని వచ్చిన తర్వాత ఎవడు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? అబ్బా నాకు అర్థం కాలేదు. అంటే మీరు జనాల్ని ఏం చేయాలనుకుంటున్నారు? రాజధాని డెవలప్ అయిన తర్వాత నీ జీవితం మొత్తం నువ్వు రెంట్లు కట్టుకుంటూ రెంట్లో ఉండు, జీవితంలో మిడిల్ క్లాస్ అనేవాడు మిడిల్ క్లాస్లో ఉండిపోవాలని డిజైన్ చేస్తున్నారా? నా క్వశ్చన్ అదే. లేదంటే సామాన్యుడు కూడా డెవలప్ అవడం కోసం తయారు చేస్తున్న రాజధానియా? ఇప్పుడు నేను కొనలేను, మీరు కొనలేరు, ఇంకెవరి కోసమే అది? నాకు అర్థం కాలే. లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి? దేనికోసం పోతున్నాయి? సామాన్యుడు మిడిల్ క్లాసు వెళ్ళి కొనలేని ల్యాండు, వెళ్ళి ఉండలేని స్థలము దేనికోసం అంటున్నా? సంపద సృష్టిస్తామని చెప్తున్నారు కదా సార్. నాకు చాలా సింపుల్ క్వశ్చన్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఏం లేదు. ఏం క్వశ్చన్ వేసాను నేను? కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ వెళ్ళి కొనలేని ల్యాండ్
ఇంకెవరు ఉంటారు అక్కడ, ఎవరు వస్తారు అక్కడ, ఎలా డెవలప్ అవుతుంది, నాకు దానికి ఆన్సర్ చేయండి అని చెప్తా. కళలు ఇల్యూషన్స్ నాకు వద్దు, ప్రాక్టికాలిటీగా మాట్లాడదాం, దాన్ని ప్రాక్టికాలిటీగా తీసుకెళ్దాం. అంటే మీరు ప్రజల్ని, మిడిల్ క్లాస్ని జీవితకాలం మీరు రెంట్స్లో ఉండండి. అక్కడ డబ్బులున్నోడు ల్యాండ్ తీసుకొని అపార్ట్మెంట్లు కడతాడు, ఆ అపార్ట్మెంట్లలో మీరు పోయి రెంట్లకు ఉండండి. మీ జీవితకాలం మొత్తం వాళ్ళకి రెంట్లు పే చేయండి. వాళ్ళు మాత్రం హ్యాపీగా దర్జాగా కూర్చొని ప్రశాంతంగా రెంట్లు వస్తాయి, ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు. ఇదేనా? అంతే కదా కాన్సెప్ట్? అంతే కదండి. ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుందా? ప్రాక్టికల్గా మాట్లాడుకుందామండి. ఈ రోజు అమరావతి ఇస్ డెవలప్డ్ అని అనుకుందాం. క్యాన్ ఐ గో దేర్ అండ్ బై ఎ ల్యాండ్, ఎ పీస్ ఆఫ్ ల్యాండ్? మళ్ళీ నా నడ్డిని విరగొడుతున్నారు. నా జీవితం మొత్తం మళ్ళీ నేను రెంట్లు కట్టుకోవడానికో లేకపోతే ఇంకో దాన్ని, ఇంకేందా నాకు అర్థం కాలేదు. కాన్స్టిట్యూషన్లో రాసిన ఈక్వాలిటీ ఎక్కడ పోయింది, ఈక్వల్ ఆపర్చునిటీ ఎక్కడ పోయింది, ఈక్వల్ డెవలప్మెంట్ ఎక్కడ పోయింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కడ పోయింది? ఇంకా ప్రభుత్వాలు దేనికి నాకు అర్థం కాలేదు. సీలింగ్ యాక్ట్స్ ఎందుకు ఇంకా అర్థం కాలేదు. ఈ మధ్యలో కొత్త కాన్సెప్ట్ మళ్ళీ P4, పేదరిక నిర్మూలన. P4తో జరిగిద్దా? ధనవంతులు పేదవాళ్ళను దత్తత తీసుకోవాలి. నువ్వు ఎందుకు అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు? ప్రజలు ఎన్జిఓలు అసలు నిజం చెప్తున్నా, ఎన్జిఓలు చేసుకునే పనికి ఇంత పెద్ద లక్షల కోట్ల రూపాయలు పెట్టి మనం గవర్నమెంట్ నడపాల్సిన అవసరం ఉందా? మీరే ఆలోచించండి ఒకసారి. నిజంగా పేదరిక నిర్మూలన అయిపోతే ఇండియా వైడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నువ్వు చూపించేది మహా అయితే నీ యొక్క నియోజకవర్గంలో ఒక 4-5 మంది ఉంటారు. ఇండియాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్కి లా మేక్ చేశారు అక్కడ. ఇట్స్ అ రూల్. ఆ రూల్ ఉంటేనే ఇప్పుడు దాకా దిక్కు లేదు, దివానా లేదు. అర్థమైందా మీకు? ఒక దిక్కు లేదు, దివానా లేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక రూల్ మ్యాండేటరీ అని పెట్టుకునే దానికే లేదు. దీనివల్ల ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దిస్ గవర్నమెంట్ ఈస్ క్రియేటింగ్ అన్రెస్ట్ ఇన్ ద పీపుల్, క్రియేటింగ్ ఏ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ రిలీజియస్ వార్, డిఫరెన్షియేట్స్ వార్. ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. సొసైటీ ఇప్పుడు మీరు వచ్చిన ఎగ్జాంపుల్ లేదు, ఒక కమ్యూనిటీ సొసైటీ పెట్టారండి. అందులో మెంబర్స్ ఎవరు ఉంటారండి? ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అక్కడ బయట వాళ్ళు చేస్తారా? కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీకి చెందినవాడిని, బాగా బిజినెస్ మ్యాన్. ఫస్ట్ నేను ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తా? వాళ్ళకే ఇస్తారు. అయిపోయా. ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ని, గ్రూపిజంని తయారు చేసినట్టే కదా. ఇప్పుడు చెప్పండి నాకు, ఐపీసీ BNSS ప్రకారము గ్రూపుల మధ్య చిచ్చులు, మతాల మధ్య, కులాల మధ్య గొడవలు కాదా ఇవి? ఇప్పుడు వీళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సిందా? పెట్టాలని ఆలోచన ఉన్నా కూడా పెట్టచ్చు కదా. మరి ఎందుకు పెట్టలేదు వీళ్ళ మీద? వాళ్ళ ఆలోచన అదే కదా, గ్రూపులుగా డివైడ్ చేయడమే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.